అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఎండి చేపలు, పచ్చిమిరకాయల తొక్కు, 2 టమాటాలు ఇయన్నీ కర్రీ అయితే చేస్తున్నాను. సూపర్‌గా ఉంటది. ఫుల్ వీడియో షర్మిల కిచెన్ 3671 ఛానల్‌లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఇంట్రెస్ట్ ఉండోళ్ళు. చూడండి ఇయైతే నేను పచ్చిమిరకాయలు ఒక 10 కాయలు ఇలా తొక్కు అయితే చేశాను కచ్చా పచ్చాగా. ఎండు చేపలైతే కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్. ఎండు చేపలైతే కడిగి పెట్టేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, కారం అయితే కొద్దిగా వేయాలి. టమోటాలు, నూనె ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మా అమ్మ చేసేది ఇలాగా. చాలా టేస్ట్‌గా చాలా బాగుండేది ఫ్రెండ్స్. అప్పుడు ఆ రోజుల్లో అయితే చాలా బాగుండేది. ఇప్పుడు ఏ కూర వండినా బాగోట్లేదు. చూసారా ఉల్లిపాయ అయితే సన్నగా తరుక్కున్నాను. ఎండు చేపలు అయితే కడిగి వేసుకున్నాను. ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ఒక్క నిమిషం. ఉప్పు, కారం, పసుపు అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారం తెద్దామని పక్కకి తీస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఇద్దామోనని. తొక్కు కూడా ఇందులోనే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు. చూడండి ఇది మొత్తం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా మొత్తం ఇలాగ కలుపుకోవాలి. కారం అయితే పచ్చిమిరకాయలు బాగా కారంగా ఉంటే కారం వేయక్కర్లేదు. అందుకే చూసి వేద్దామని ఆపేసాను. కారం అయితే వేయలేదు. నూనె కూడా వేసేసాను. చూడండి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి. 2 ఉల్లిపాయలు కోసుకున్నాను, 2 టమాటాలు, పచ్చిమిరకాయలు ఒక 10 తీసుకున్నాను. కచ్చా పచ్చగా మిక్సీలో గ్రైండ్ చేశాను. ఎండు చేపలు, నూనె, పసుపు, ఉప్పు మొత్తం చక్కగా నూనె వేసి ఇలా కలిపేసుకొని ఇలా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీ అయితే. ఇవాళ ఏం కర్రీ చేయాలా అని ఆలోచించుకుంటున్నాను. అంతలోకి మా అక్క ఫోన్ చేసి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదంటే ఇలా చెయ్యి అని అంది. చూడండి ఎలా వచ్చిద్దో కూర. నచ్చితే లైక్ కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే షర్మిల కిచెన్ 367 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి కొంచెం సేపు అయితే ఉడకనిద్దాం. చూడండి ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. చక్కగా నీరంతా ఇంకిపోవాలి. అప్పుడు కూర అంతా గుజ్జుగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి ఉడుకుతుంది కర్రీ అయితే. అసలు సూపర్గా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుందంటే వేరే వేరే లెవెల్లో ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే. చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కర్రీ. చూడండి ఎలా ఉంది. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. నోరు ఊరుతుంది. చూడండి ఎలాగుందో. అసలు సూపర్గా ఉంది కదా. దీంట్లో కొత్తిమీర అయితే వేయను ఫ్రెండ్స్. మా అమ్మ అయితే కొత్తిమీర వేసేది కాదు, అందుకని నేను వేయట్లేదు. దీంట్లో కొత్తిమీర లేకుండా బాగుంది ఉంటుంది. ప్రతి కూరలో కొత్తిమీర వేస్తాను, కానీ ఈ కర్రీలో మాత్రం కొత్తిమీర వేయను. మా అమ్మ అయితే వేసేది కాదు, అందుకని నేను వేయట్లేదు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్. లైక్ కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు వీడియోలు చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎవరైనా చూసి లైక్ కామెంట్ చేస్తేనే కదా మాకు ఇంకా చేయాలనిపించింది. ఇంకొంచెం రీచ్ అవుతామని ఆశ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. కర్రీ చూడండి ఎలా ఉందో చెప్పండి.
ఆ!